أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما أصابكم من مصيبة فبما كسبت أيديكم ويعفو عن كثير وما أنتم بمعجزين في الأرض وما لكم من دون الله من ولي ولا نصير ومن آياته الجوار في البحر كالأعلام صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి ఒక ముఖ్యమైనటువంటి వాక్యం యొక్క అరబీ మూలాన్ని వినడం జరిగింది. దీని యొక్క అనువాదం ఏమిటంటే, ఓ ప్రజలారా, మీకు ఏదైతే కష్టాలు వస్తాయో అవి కేవలము మీరు చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలితమే. వాస్తవానికి ఆ దైవం మీరు చేసే అనేక అపరాధాలను మన్నిస్తూ ఉంటాడు. సోదరులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు తెలియజేసే విషయం ఏమిటంటే, మనిషికి ఏ కష్టం మరి ఏ ప్రమాదం కలిగినప్పటికీ అది కేవలము మనిషి చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితంగానే మనం భావించాలి. మరి మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ మానవులారా, ఓ విశ్వాసులారా, మీరందరూ కూడా కలిసి దైవం వైపునకు మరలండి, అప్పుడు మీరు సాఫల్యాన్ని పొందే అవకాశం ఉన్నది అంటున్నాడు. అంటే సోదరులారా, ఇక్కడ దైవం వైపునకు మరలడం అంటే మన యొక్క అపరాధాలు మనము చేస్తున్నటువంటి తప్పులను గురించి మనము తెలుసుకొని పాప క్షమాపణ నిమిత్తము దైవ వైపునకు మరలడము అంటే మనం చేస్తున్నటువంటి తప్పుల యొక్క వాస్తవికతను మనము గ్రహించి అటువంటి తప్పులు ఇంకెప్పుడు కూడా చెయ్యను అని మనసులో ఒక స్థిరమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండి దైవ పాపక్షమాపణ నిమిత్తము దైవాన్ని వేడుకోవడం, ఇంకెప్పుడు కూడా ఈ తప్పు చెయ్యను అని. అటువంటి సందర్భంలో ఒకవేళ ఈ మరలడం అనేది అంటే పాపక్షమాపణ నిమిత్తము దైవాన్ని వేడుకోవడం అనేది చిత్తశుద్ధితో కూడుకున్నది ఉంటే, అంటే సరైనటువంటి సంకల్పంతో ఇంకా నేను ఈ తప్పుల జోలికి పాపాల జోలికి పోను అని స్థిరమైనటువంటి సంకల్పం ఉన్నట్లయితే, చేసినటువంటి తప్పులనే మళ్ళా చేయకుండా ఉన్నట్లయితే నిస్సందేహంగా దైవము మన తప్పులను క్షమించే గుణాన్ని కలిగి ఉన్నవాడు. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. ఆయన తన వైపునకు పాపక్షమాపణ నిమిత్తము మరలే వారిని ఎంతగానో ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. సోదరులారా, సహజంగా మనిషికి భయం అనేది అత్యంత సహజంగా ఈ ప్రపంచంలో కలుగుతుంటుంది. దానికి ప్రధానంగా రెండు కారణాలను మనము చెప్పుకోవచ్చు. ఒకటి ఏమిటంటే ఇహలోకం యొక్క కాంక్ష, రెండు మరణం పట్ల భయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ప్రవక్త వారు ఒక సందర్భంలో చెప్తున్నప్పుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఒక కాలం మీ మీదకు వస్తుంది, దాపురిస్తుంది. ఆ కాలంలో ఆకలి ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే వడ్డించి ఉన్నటువంటి భోజనం మీద విరుచుకు పడతారో
అదేవిధంగా విశ్వాసుల మీద అవిశ్వాసులందరూ కూడా విరుచుకుపడతారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. అంటే విశ్వాసుల మీద అవిశ్వాసులు విరుచుకుపడతారు అంటే వారి మాటల ద్వారా, చేతల ద్వారా వారిని అణచడానికి ప్రయత్నం చేస్తారు అని అర్థం. అప్పుడు శిష్యులు ఈ విధంగా సందేహాన్ని వెళ్ళబుచ్చారు. ఓ ప్రవక్త, మరి అప్పుడు విశ్వాసులు సంఖ్యలో తక్కువ మంది ఉంటారా అనగానే ప్రవక్త వారు అన్నారు, లేదు, చాలా ఎక్కువ మందే ఉంటారు. అయినప్పటికీ కూడా పూచికపుల్ల విలువ కూడా ఉండదు. విశ్వాసులకు ఏమాత్రం కూడా విలువ ఉండదు. దానికి శిష్యులు అడిగారు, దానికి కారణం ఏమిటి ప్రవక్త అనగానే 2 విషయాలు మీలో చోటు చేసుకుంటాయి. దాని కారణంగా మీరు సమాజంలో విలువ లేకుండా అయిపోతారు. విశ్వాసులు దైవభీతి పరుడు అన్న దానికి అర్థం లేకుండా అయిపోతారు అనగానే మరి ఆ 2 కారణాలు ఏమిటి అంటే ప్రవక్త వారు చెప్పారు. 1 ప్రాపంచిక వ్యామోహము, 2 మృత్యువు పట్ల భయము. ఎప్పుడైతే ఈ 2 విషయాలు మనిషిలో చోటు చేసుకుంటాయో మరి వాస్తవానికి అతను మరి అధపాతాళానికి పడిపోయినట్లే. ఎందుకంటే మనిషిని సహజంగా నాశనం చేసేవి 2, ప్రాపంచిక వ్యామోహం, 2 మృత్యు పట్ల భయం. ప్రాపంచిక వ్యామోహాన్ని అంటే ప్రపంచాన్ని పొందాలి అన్న ఈ ధ్యాసతోటి మనిషి మరి అది నీత అవినీత, అన్యాయమా న్యాయమా, సక్రమమా అక్రమమా ఇవి ఏవి కూడా పట్టించుకోడు. ధన సంపాదనే మరి ప్రధాన ధ్యేయంగా బ్రతుకుతాడు. మరి ధన సంపాదనలో తాను అనేక మందిని బాధ పెడుతున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోడు. అనేక మంది హక్కులను మరి అతను కొల్లగొడుతున్నప్పటికీ కూడా దాని గురించి అతను ఎంత మాత్రం కూడా పట్టించుకోడు. సోదరులు, ఇంకా ఇంకొక కారణం ఏమిటంటే ప్రాపంచిక వ్యామోహం తర్వాత మరణం పట్ల భయము. సహజంగా మనిషి మరణం పట్ల అమితమైనటువంటి భయాన్ని కలిగి ఉంటాడు. తనకు మృత్యువు ఎక్కడ వచ్చేస్తుందో అని, ఇంకా తనను ఎవరైనా హాని చేస్తారేమో, చంపుతారేమోనని మనిషి తన మరణం పట్ల అమితమైనటువంటి భయాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి, వాస్తవానికి ఒక విశ్వాసి తన జీవితం పట్ల ఏమాత్రం కూడా మరి ఆసక్తిని కలిగి ఉండడు, మరణం పట్ల ఎంత మాత్రం కూడా భయాన్ని కలిగి ఉండడు. ఎందుకంటే ఈ జీవితము దైవం ప్రసాదించింది, ఆయనే ఒక రోజున ఈ జీవితాన్ని తీసుకుంటాడు. మరి నేను ఈ మరణం ద్వారానే నా ప్రభువును కలుసుకోబోతున్నాను అన్న ఆలోచనతో ఉంటాడు. తనకు మరణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. కానీ అదే అవిశ్వాసి అయితే మరణం పట్ల అమితమైనటువంటి భయాన్ని కలిగి ఉంటాడు. నేను చనిపోతే పరిస్థితి ఏమవుతుంది, ఈ విధంగా ఉంటుంది అని అతను అమితమైనటువంటి భయాన్ని కలిగి ఉంటాడు. ఈ విధంగా సోదరారా, విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య ఈ విధంగా భేదం ఉంటుంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీలో మృత్యు పట్ల భయాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటారో, అంటే చావు వచ్చేస్తుంది నాకు అనే భయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో నిస్సందేహంగా మరి వారు అవిశ్వాసుల చేతిలో అనేకమైనటువంటి బాధలు పడుతుంటారు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సహజంగా సోదరులారా, మరొక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు, మీ పాలకులు నీతిపరులైతే, మీలోని ధనవంతులు దాన ధర్మాలు చేసేవారైతే, ఒకవేళ మీ సామాజిక సమస్యలు సంప్రదింపులతో పరిష్కారం అవుతుంటే మరి మీ బ్రతుకు ఎంతో మేలైనది అన్నారు. చూడండి, 3 కారణాలను ప్రవక్త వారు చెప్పారు. ఈ 3 విషయాలు జరుగుతున్నట్లయితే మన జీవితం ఎంతో మేలైనది, మన సమాజము ఎంతో ఉన్నతంగా అభివృద్ధిని సాధిస్తుంది, శాంతిమయంగా ఉంటుంది, సుందరమైనటువంటి సమాజంగా అది రూపుదిద్దుకుంటుంది అన్నారు. ఆ 3 విషయాలు ఏమిటి? మీ పాలకులు నీతిమంతులైతే, మనల్ని పాలించేవారు, మన ప్రభుత్వాలు కానివ్వండి, మన నాయకులు కానివ్వండి, నీతిపరులు అయితే. 2, మనలో ధనవంతులు దాన ధర్మాలు చేసేవారైతే, మరి మన సామాజిక సమస్యలు పరస్పరం సంప్రదింపుల ద్వారా మరి మనము పరిష్కరించుకుంటూ ఉన్నట్లయితే, ఈ 3 విషయాలు ఏ సమాజంలో అయితే జరుగుతాయో ఆ సమాజము శాంతితోటి విరాజిల్లుతుంది అన్నారు.
మరి అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 3 విషయాల్లో ఏ విషయం కూడా మన ప్రస్తుత సమాజంలో జరగదు. మన పాలకుల యొక్క నీతిని గురించి ప్రతిరోజు కూడా మనము పేపర్లను చూస్తూనే ఉంటాం. అనేక రకాల కోటానుకోట్ల స్కాముల ద్వారా, అవినీతి ద్వారా ఏ విధంగా అయితే ప్రజాధనాన్ని వాడు మింగేస్తున్నారో మనం చూస్తూనే ఉంటాం. ఇక మనలో ఉన్నటువంటి ధనవంతులు దాన ధర్మాలు చేయడం అనేది చాలా అరుదుగా కనపడుతుంటుంది. ఒకవేళ దాన ధర్మాలు చేసినా అది ప్రజల కోసమో లేకపోతే మరి పలుకుబడి కోసమో అన్నట్టుగానే ఉంటుంది తప్పించి చిత్తశుద్ధితోటి దైవ ప్రీతి కోసము ఉండడం అనేది మనం చాలా తక్కువగా చూస్తాం. ఇక 3వ విషయము, మన సమస్యలు సలహా సంప్రదింపుల ద్వారా ఎంత మాత్రం కూడా జరగవు. మరి సమాజంలో ఎవరైతే పెద్ద ఉంటాడో అతను చెప్పిన విధంగా జరుగుతుంది, కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటాడో అతను చెప్పిన విధంగా జరుగుతుంది తప్పించి నలుగురిని కూడా సంప్రదించి సలహాలు తీసుకుని దాని ప్రకారము మన వ్యవహారాలు గడవడం అనేది అత్యంత అరుదుగా మనకు కనబడుతుంటుంది. మరి ఎప్పుడైతే ఈ 3 విషయాలు మన సమాజంలో జరగవో మరి వాస్తవానికి మన జీవితము సరైనది కాదు అని ప్రవక్త వారు చెప్పారు. మరి ఒకవేళ మీ పాలకులు అవినీతి పరులైతే, మీలో ఉన్నటువంటి మీ సమాజంలో ఉన్నటువంటి ధనవంతులు పిసినారితనాన్ని వహిస్తే, మీ సామాజిక సమస్యలు మరి సలహా సంప్రదింపుల ద్వారా కాకుండా జరుగుతున్నట్లయితే మరి మీ జీవితం కంటే మరణమే మేలైనది అన్నారు. సహజంగా మనం అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గడుపుతున్నాం సోదరులారా. కాబట్టి వాస్తవానికి మన జీవితము ఇంత దుర్భరంగా, ఇంత దుర్లభంగా మారిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మరి ప్రవక్త వారు ఇక్కడ చెప్పిన విధంగా మన సమస్యలు సలహా సంప్రదింపుల ద్వారా జరగవు. మనలో ధనవంతులు పిసినారితనాన్ని వహిస్తుంటారు. ఎందుకంటే చూడండి, దైవము ప్రతి మనిషి మీద ఒక దానాన్ని మరి తప్పనిసరి చేయడం జరిగింది. అదేమిటి? జకాత్ అనే దానం. ఇది ముస్లింలకు సంబంధించినటువంటి దానం కాదు. ఎందుకంటే దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే. ఎవరైతే ఆయనకు ఎక్కువగా భయపడి ఆయన ఆజ్ఞను పాటిస్తారో వాళ్ళే దైవానికి ఇష్టలు. కాబట్టి సర్వమానవాళికి దైవము ఒక దానాన్ని తప్పనిసరి చేశాడు. అదేమిటి? మీలో ఎవరైతే ధనవంతులు అంటే ఖర్చులు పోగా మిగిలి ఉన్నటువంటి ధనంలో 1 సంవత్సరం కాలం దాని మీద గడిచినట్లయితే 2.5% తీసి మీరు పేదలకు పంచిపెట్టండి అన్నాడు. ఇది అందరికీ కూడా వర్తించేది. మనలో ఉన్నటువంటి ధనవంతులు అందరూ కూడా ఒకవేళ వారు తమ సంపదలో ఖర్చులు పోగా మిగిలి ఉన్నటువంటి ధనంలో 2.5% తీసి పేదలకు పంచిపెట్టినట్లయితే ఈ దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, బీదలు అనేవాళ్ళే ఉండరు. ఈ విధంగా సమాజంలో అన్నార్తులు అనేవారే ఉండరు సోదరులారా. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మనిషి పెడచెవిని పెడతాడో, నాకు సంబంధం కాదు అని ఎప్పుడైతే అతను తన ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతాడో, ఈ విధంగా మరి మన సమాజంలో అస్తవ్యస్త పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సోదరులారా, మరి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మీ పాలకులు నీతిమంతులై మీ ధనవంతులు మరి ఈ విధంగా దానాలను చేస్తున్నట్లయితే, మరి మీ సలహా సంప్రదింపుల ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతున్నట్లయితే మీ జీవితం ఎంతో మేలైనది, మీ సమాజం ఎంతో ఉన్నతంగా శాంతిమయంగా మరి మారుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, సహజంగా మనిషి భయానక పరిస్థితుల్లో మరి సత్యాన్ని, ధర్మాన్ని సమర్థించడానికి వెనుకడుగు వేస్తుంటాడు. నాకెందుకు వచ్చిన గొడవలే, నేను మంచికి పోతే నాకు చెడు ఎదురవుతుంది, మరి నాకు ఏదైనా హాని చేస్తారేమో వాళ్ళు అని సహజంగా మనిషి భయపడుతూ ఉంటాడు. సత్యాన్ని సమర్థించడానికి, ధర్మాన్ని సమర్థించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా ఈ విధంగా సత్యం కోసం పాటుపడి తమ ప్రాణాలను ధారపోసినట్లయితే వారి ప్రాణము దేవుని దృష్టిలో అత్యంత విలువైనది. వారిని మృతులని మీరు ఎంత మాత్రం కూడా భావించకండి, వారు దేవుని దృష్టిలో సజీవంగా ఉన్నారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సోదరులారా, ఈ ప్రాణము ఒక దినాన్న ఎప్పటికైనా పోయేది. మనము ఇంకొక సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, మరి మీరు ఎంతటి దృఢమైనటువంటి భవనాలలో ఉన్నప్పటికీ కూడా ఆ మృత్యు సమయం వచ్చినప్పుడు
మిమ్మల్ని తప్పనిసరిగా అది వచ్చి తీసుకుపోతుంది అన్నాడు. కాబట్టి మనము ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన మరణకాలం ఎప్పుడైతే రాయబడి ఉంటుందో మరి ఆ సమయంలో మన ప్రాణం ఎలాగో పోతుంది. కాబట్టి బ్రతికున్నాళ్ళు మనము మంచి కోసము, సత్యం కోసము, ధర్మం కోసము పాటుపడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. సరే సోదరులు, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున శుక్రవారం 9 నుండి 9:30 గంటల వరకు సిసిసి ఛానల్లో ఖురాన్ సందేశం అనే కార్యక్రమం రాబోతుంది. మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించండి. మరి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి సందేహాన్ని కూడా తీర్చుకోండి. సత్యాన్ని తెలుసుకోండి, ధర్మాన్ని అనుసరించండి. సత్యము నెమ్మదినిస్తుంది, మరి సాఫల్యాన్ని కూడా ఇస్తుంది. సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి మార్గ నిర్దేశన చేయాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.